తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండేలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నిన్నటి రోజున వేములవాడకు ముఖ్యమంత్రి వచ్చి రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి గాను అదేవిధంగా సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం జరిగిందని, గతంలో బీఆర్ఎస్ హయాంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి కాలేదని ఈ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అమిత్, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిష హనుమాన్లు, పట్టణ అధ్యక్షుడు పాపాగారి రాజు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 9వ తారీఖు వస్తే ఒక సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంగా అన్నటువంటి అన్ని మాటలను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఒకటో అరలో కాకుంటే అది సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులే తప్ప ఇది ప్రభుత్వం యొక్క అలసట మన ఏదో మర్చిపోయో లేకపోతే ఇంకా ఏదో చేయలేకపోవడమో సమస్య కాదు. వాటిని కూడా అధిగమించడానికి ముఖ్యమంత్రి గారి నాయకత్వం లోపల రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గము తర్వాత రాజకీయాలు మాత్రమే కాకుండా ప్రజా అవసరాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి ఇక్కడ మన జిల్లా నలుమూలలో కూడా అన్ని విషయాలను అవగాహన కలిగినటువంటి వ్యక్తి శ్రీధర్ బాబు గారు. మరి వారి నాయకత్వం లోపల మరి ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆయన కొన్ని కార్యక్రమాలు ఆయన చేసేటువంటి కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మన ఇక్కడికి వచ్చినందుకు వారిని మనం దీని తర్వాత పెద్దలు మృత్యుంజయం గారు, మా సీనియర్ నాయకులు, మాతో పాటు విచ్చేసిన మా ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అన్నయ్య గౌడ్ గారిని నేను మీకు పరిచయం చేయాలి. సీనియర్ నాయకులు, ఇంతపూర్వకం ఉమ్మడి జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా పనిచేసింది. అదేవిధంగా మా ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ స్థాయి యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ రావు గారు, మరి మిత్రులు సంగీతం శ్రీనివాస్ గారు, సోదరులు ప్రకాష్ గారు, మండల అధ్యక్షుడు అమీద్ గారికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా మిత్రులందరితో పాటు ఈరోజు సమావేశంలో పాల్గొంటా ఉన్నాం. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు ప్రత్యేకించి సిరిసిల్ల జిల్లా రావటం, రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కానీ, వేములవాడ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులు, అదేవిధంగా సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయటం జరిగింది. వారికి జిల్లా పక్షాన, ఈ రెండు నియోజకవర్గాల పక్షాన, కాంగ్రెస్ పార్టీ మిత్రులందరి తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము 2 లక్షల ఉద్యోగ ఖాళీలునే అంచనా వేసుకొని 2 లక్షల ఉద్యోగ ఖాళీలను పూరించే కార్యక్రమం చేస్తాం మా ప్రభుత్వం అని చెప్పి వచ్చి 10 నెలల కాల వ్యవధిలోనే సగటున ప్రతి నెల 5,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను నింపుతా ఉన్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు నింపే కార్యక్రమ భాగంలో కార్పొరేషన్ల ద్వారా సగటున 5,000 ఉద్యోగాలు ప్రతి నెల, అంటే 50,000 పైచిలకు ఉద్యోగాలు ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువతీ యువకులకు, చదువుకున్న పిల్లలకి ఉపాధి కావాలని కోరుతా ఉన్న సందర్భంలో 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే ఆ ఉద్యోగాల